ఓకేమా, మనం ఇప్పుడు బుక్ నంబర్ 7 పేజ్ నంబర్ 4లో ఉన్నాము. జాగ్రత్తగా స్పెల్లింగ్స్ నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎస్, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఒక పదం ఉంది. తెలుగులో మనము యాన్ అని పలుకుతాం. ఇంగ్లీష్లో దీని యొక్క స్పెల్లింగ్ ఏంటి? యాన్. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ముందుగా తెలుగు మీడియం విద్యార్థులు అయితే స్పెల్లింగ్ రాయమంటే ఈ విధంగా రాస్తారమ్మా. యా అంటే వైఏ సార్, అన్ అంటే ఎన్ సార్. అప్పుడు యాన్ అంటే వైఏఎన్ అని అంటారు. జనరల్గా తెలియని వాళ్ళు అంటారు. అయితే ఇలా రాయకూడదు. యాన్ అనేది ఇది కాదు. ఇక్కడ యాని ఉన్నా కూడా వై అనేది ఉండదు. ఏఎన్ యాన్ గుర్తుపెట్టుకోండి. ఏఎన్ యాన్ స్పెల్లింగ్ ఏఎన్ వస్తుందమ్మా. యాన్ అంటే ఇది ఇంగ్లీష్ గ్రామర్లో వస్తుందమ్మా. ఆర్టికల్స్ అంటారు వీటిని. ఏ యాన్ ది అంటారు కదా, అక్కడ ఉపయోగపడుతుంది. అయితే అర్థం ఏంటి సార్ దీనికి అంటే ఒక అని అర్థం ఇస్తుంది. ఒక ఎగ్జాంపుల్, ఇట్ ఈజ్ యాన్ అంబ్రెల్లా. ఇట్ ఈజ్ యాన్ అంబ్రెల్లా. ఇట్ ఈజ్ యాన్ యాంట్. ఇట్ ఈజ్ యాన్ యాంట్. యాంట్ అంటే చీమ. అంబ్రెల్లా, ఇట్ ఈజ్ యాన్ అంబ్రెల్లా అంటే గొడుగు. ఇలా ఒక నౌన్కు వెనక పక్క వాడతారమ్మా. కొన్ని సందర్భాల్లో ఏ ఎలాగైతే వాడతామో ఏ యాన్ ది ఈ మూడు జోడి అనమాట. సౌతులు లాంటివి, ఒకే ఇంట్లో సౌతులు లాంటివి అనమాట. ఒక సందర్భాన ఏ వస్తుంది, ఒక సందర్భాన యాన్ వస్తుంది, ఒక సందర్భాన ది దా వస్తుంది. అలా ఆడుకుంటుంటాయి ఈ మూడు. ఇంగ్లీష్ వాక్యాలలో వీటి యొక్క ప్రాధాన్యత ఉంటుంది. అయితే మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఓహో యాన్, ఏఎన్ యాన్ స్పెల్లింగ్ ఇంగ్లీష్ వర్డ్ ఇది. ఇది ఒక అనేటువంటి మీనింగ్ ఇస్తుంది. అదొక్కటి తెలుసుకోండి అమ్మా. సరే, ఇప్పుడు డౌట్ ఉంటే అడగండి తల్లులు. ఏమన్నా డౌట్ ఉంటే అడగండి. ఓకే సార్ అర్థమైందంటే నో ప్రాబ్లం. అర్థం కాలేకపోతే అడగండి. ఎందుకు సార్ ఇది, ఏమేమి సార్ దీంట్లో ఎందుకు ఇట్లా అన్నారు అని డౌట్స్ అడగవచ్చు. డౌట్లు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు చెప్పండి మీరు ఒక్కసారి అందరూ కలిసి కట్టుగా చెప్పండి. అండ్ స్పెల్లింగ్ ఏంటి? ఏఎన్. ఏఎన్ యాన్. యాన్ స్పెల్లింగ్ ఏమా అంటే ఏఎన్ యాన్. బాగా గట్టిగా అరుచుకోవచ్చు. ఓకేనా? రైట్. ఇంకో దానికి వెళ్ళిపోతాను. ఓకేనా? రైట్. నిదానంగా అయిపోయింది ఇక. రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి. బై. బై చూడండి. బై మామూలుగా తెలియని వాళ్ళు ఎలా రాస్తారంటే బిఐ రాస్తూ ఉంటారు. బై, బిఐ, బై, బిఐ రాస్తారమ్మా చాలామంది. కొంతమంది బివై కూడా రాస్తారమ్మా. ఐ అంటే వై కదా సార్ అనేవాళ్ళు ఉన్నారు, ఐ అంటే ఐ రాసే వాళ్ళు ఉన్నారు. అందుకనే ఏదో ఒకటి కరెక్ట్ అవుతుంది అనమాట. ఇంగ్లీష్లో ఇవి రెండు కూడా ఉపయోగపడతాయి. కానీ బై అనే ఒకే ఒక పదంని తీసుకుంటే బివై బై అమ్మ, గుర్తుపెట్టుకోండి అమ్మా. దీని అర్థము చేత అనేటువంటి అర్థం ఇస్తుందమ్మా. ఇది ఇంగ్లీష్ గ్రామర్లో యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ నేర్చుకునేటప్పుడు వస్తుందమ్మా. ఇది బై అనేది ప్యాసివ్ వాయిస్లో ఎక్కువ వాడతారమ్మా. కొంచెం గ్రామర్ టచ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఎట్లా సార్? ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి అంటే రావణ వాజ్ కిల్డ్ బై రామ. దీని అర్థం ఏంటంటే రావణుడు రాముడి చేత, చూడండి బై రామ. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు వంట మా అమ్మగారి చేత వండబడినది. నాన్ వెజ్ వాజ్ కుక్డ్ ఎవరి చేత? బై మదర్, బై మై మమ్మీ, బై మై మమ్మీ. ఇక్కడ మీరు గమనిస్తే అమ్మ చేత, ఎవరి చేతమ్మా? అమ్మ చేత, అక్క చేత, బై సిస్టర్, బై డాడీ. ఈ విధంగా బై అనే పదంని ఇలా వాడతారమ్మా. ప్యాసివ్ వాయిస్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇక్కడ ప్యాసివ్ వాయిస్ మొత్తం గ్రామర్ రేపొద్దు నువ్వు టచ్ చేస్తే అక్కడ మొత్తం బైలే ఉంటాయమ్మా. ఎవరికైనా డౌట్ ఉందమ్మా అడగండి. బై స్పెల్లింగ్ ఏమ్మా అంటే బివై. కొన్ని సందర్భాల్లో బిఐ వస్తుంది. ఎప్పుడు దీని పక్కన ఇంకా ఉండాలి. అప్పుడు అమ్మా బాగినండి, ఇక్కడ డౌట్ క్లారిఫై చేస్తున్నా. బిఐ ఎప్పుడు వాడతారు సార్ అంటే ఇప్పుడు బయాలజీ అని ఉంది. ఇలాంటి సందర్భాన అప్పుడు ముందుకు పోయినప్పుడు కావాలంటే అప్పుడు బిఐ వాడతారు నాన్న, అప్పుడు వై వాడకూడదు. అర్థమైందమ్మా? కొంచెమన్నా అర్థమైందా?
ఓకే సార్. అర్థమైందా? కొంచెం నేను మిమ్మల్ని అడిగినప్పుడు మీరు చెప్పొచ్చు, నో ప్రాబ్లం, మళ్ళీ ఆపాల్సిన అవసరం లేదు. మీకు అర్థమైంది ఇప్పుడు నేనేమంటున్నా? ఒకటే బై ఉన్నప్పుడే బీవై రాయాలి. అవును సార్. ఏ బయోగ్రఫీ, బయోగ్రఫీ అని ఒక పెద్ద పదం ఉందనుకో, అప్పుడు ఆ బయోగ్రఫీలో కూడా అప్పుడు మీకు ఇది ఇలా బిఐ వస్తుంది నాన్న. అర్థమైంది ఇప్పుడు? ఓకే సార్. బిఐఓ ఆ విధంగా అటాచ్మెంట్స్ అవుతాయి. అటాచ్మెంట్ ఉన్నప్పుడు ఐలు వాడతాం, కానీ మామూలుగా సింగిల్ పదంగా ఉన్నప్పుడు బీవైఏ వాడతారు. ఎనీ డౌట్? నో డౌట్ సార్. అందరు మాట్లాడొచ్చు. క్లియర్ కదమ్మా? డౌట్ ఉంటే అడగండి. లేదు సార్ నాకు ఇంకా అర్థం కాలేదు. లేదు సార్. లేదు సార్. వెరీ గుడ్. నేను తుడిచేస్తున్నా, నెక్స్ట్ పదానికి వెళ్తున్నా. నాట్, నాట్ చూడండి, నాట్. ఇక్కడ చూడమ్మా, మామూలుగా తెలుగు మీడియం విద్యార్థి, తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎలా రాస్తారంటే, నా అంటే ఎన్ఏ టి, అప్పుడు నాట్ అంటే ఎన్ఏటి అని అంటారమ్మా. ఇది తప్పు నాన్న, తప్పు. అది తెలుగు పదంగా పోయినప్పుడు నాట్ అంటే ఎన్ఏ, కానీ ఇంగ్లీష్ వర్డ్ రాసేటప్పుడు నాట్ అనేది ఒక సింగిల్ పదం, అది ఎన్ఓటి నాట్. ఇక్కడ నాట్ అంటే ఏంటమ్మా అంటే కాదు, లేదు అనేటువంటి మీనింగ్స్ ఇస్తుందమ్మా. ఉదాహరణకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ ఆమ్ నాట్ ఎ గర్ల్, నేను అమ్మాయిని కాదు. ఐ ఆమ్ నాట్ ఏ డాక్టర్, నేను డాక్టర్ని కాదు. ఐ ఆమ్ నాట్ గోయింగ్ టు స్కూల్, నేను బడికి వెళ్ళట్లేదు. అలాంటప్పుడు వెళ్ళట్లేదు, నేను కాదు. ఇప్పుడు అర్థమైందమ్మా? అర్థమైందా? అర్థం కాలేదా? చూడండి ఇప్పుడు నాట్ స్పెల్లింగ్ ఏమ్మా? ఇప్పుడు ఎవరొకరు చెప్పండి మరి. ఎన్ఓటి నాట్. Yes. NOT మళ్ళీ not. ఎన్ఏటి అనకూడదు నాన్న, అది వేరే. ఎన్ఓటి ఎన్ఓటి నాట్. దీని పక్కన ఒక ఈ కలిపినాం అనుకుందాం, జస్ట్ అనుకోండి అంతే. కలిపితే ఏమైతే చెప్పండి, ఇప్పుడు చెప్పండి. నో. నోట్ అవుతుంది. అంటే నాట్ వేరు, నోటు వేరు. అర్థమైంది ఇప్పుడు? నోట్. నోట్ వేరు, నాట్ వేరు. ఎన్ఓటి అనేంత వరకే ఉంటేనే నాట్ అనాలి. దాని పక్కన ఇంకా వేరేది వచ్చినప్పుడు స్పెల్లింగ్ మారిపోద్ది. క్లియరా? క్లియర్ సార్. క్లియర్ సార్. క్లియర్ కదమ్మా? అనుమానం ఏం లేదు కదా? ఓకే, లేదు వెరీ సార్. గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. సార్ నాకు ఈ డౌట్ ఉంది సార్ అట్లా అడగండి. తుడిచేస్తున్నానమ్మా. ఓకే సార్. నెక్స్ట్ ఇంకొక పదం, బట్. బట్ ఇక్కడ జాగ్రత్తగా చూడండి. మామూలుగా ఎలా రాస్తాం? బిఏ బా, టు అంటే టి. ఇది తప్పు నాన్న. బిఏటి రాస్తే బట్ అనుకోవడం చాలా తప్పు. చాలా మందికి ఇలాంటి డౌట్స్ ఉంటాయి. బా అంటే బిఏనే కదా సార్, అదేం సార్ మళ్ళీ మీరు ఇట్లా తప్పేస్తే ఎట్లా? తప్పంటున్నారు మీరు. ఎస్, బా అంటే తెలుగు విషయంలో బిఏ అమ్మా. ఇంగ్లీష్ విషయంలో బట్ అన్నప్పుడు దీని స్పెల్లింగ్, ఒరిజినల్ స్పెల్లింగ్ బియూటి బట్ అమ్మా. బట్ అంటే బట్ అంటే కానీ, బట్ కానీ. ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. ఎలాగా? I am studying by PC. I am studying by PC. But I don't want to become a doctor. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు అక్కడ వాక్యంలో. నేను బైపీసీ చదువుతున్నాను, బట్ కానీ ఐ డోంట్ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్, నాకు డాక్టర్ కావాలని లేదు అంటున్నాడు. అర్థమైంది? బట్ అంటే ఇప్పుడు కానీ. హీఈస్ వైట్, అతడు తెల్లగా ఉన్నాడు, బాగా బాగా తెల్లగా ఉన్నాడు. బట్ హీఈస్ నాట్ హ్యాండ్సమ్ అంటే అర్థమేమ్మా? అర్థమేమ్మా? అతడు తెల్లగానే ఉన్నాడు, కానీ కానీ అతడు అందగాడైతే కాదు. కాదు. ఇదే వాక్యం చూడండి, ఇంకొక రకంగా చెప్తా. హీఈస్ బ్లాక్, కొంతమంది నల్లగా ఉంటారు, బట్
హీఈస్ హ్యాండ్సమ్ అంటే అర్థమేమ్మా? అతడు నల్లగా ఉన్నాడు కానీ బాగున్నాడు. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన పదం, మీరు గట్టిగా ఒత్తాల్సిన పదం బట్. కానీ కానీ ఇప్పుడు అర్థమైందమ్మా? డౌట్ ఉందా? లేదు సార్. వెరీ గుడ్. అన్ని క్లియర్ గా అర్థం చేసుకోండి అమ్మా, ఎందుకంటే పవర్ఫుల్ వర్డ్స్ అమ్మా ఇవి. మనం ఎప్పుడు వాడినా కూడా ఇలాంటి పదాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? రైట్, తుడిచేస్తున్నానమ్మా. ఓకే సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ అట్. అట్ చూడండి, గమనించండి, గమనించండి. ఆ అంటే ఏ, టీ ట, ఇది తెలుగులోనైనా ఇంగ్లీష్లోనైనా ఒకటే మాదిరిగా వస్తుందమ్మా. ఎక్కడ పొరపాటు కాలేరమ్మా, పొరపాటు అయితే కారు. అట్ అంటే ఏటి, అట్ స్పెల్లింగ్ అమ్మా. అట్ అంటే వద్దా అని అర్థం అమ్మా. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఐ యామ్ అట్ ద కాలేజ్ అంటే అర్థమేమ్మా? చెప్పచ్చు. నేను కాలేజీ దగ్గర ఉన్నా. దగ్గర, దగ్గర కన్నా వద్దా, వద్దా అండి, వద్దా వద్దా. వద్దా. ఓకేనా? ఇప్పుడు మొత్తం చెప్పు. ఐ యామ్ అట్ ది కాలేజ్ అంటే నేను కాలేజీ వద్ద ఉన్నాను. ఉన్నాను. వద్దా, వద్దా. 1 lakh ఈజ్ అట్ మై బ్రదర్. దీని అర్థం చెప్పండి అమ్మా. మా అన్న దగ్గర మా అన్నయ్య వద్ద, మా అన్నయ్య వద్ద ఎంత ఉందంటమ్మా మీ అన్నయ్య వద్ద? 1,00,000 రూపాయలు. అది 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 ఇప్పుడు అర్థమైందమ్మా. అట్ అంటే ఎట్లా వాడుకోవాలో నేను ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నా అంతే. ఓకేనా? గ్రామర్ కాదు, స్పెల్లింగ్ ఎలా ఉంటుంది, దాని మీనింగ్ ఎలా ఉంటుంది, ఎగ్జాంపుల్స్ అంతే. ఓకేనా? క్లియర్ అమ్మా? ఓకేనా? ఏమైనా చూసమంటారా? డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు అడగొచ్చు. ఎస్, వెరీ గుడ్. ఇంకొక క్వశ్చన్. ఫ్రమ్. ఫ్రమ్ ఇక్కడ ఫ్రమ్ అంటే చూడండి, మామూలుగా ఫ్రా, FRA ఫ్రా, అంటే ఎం ఇలా రాస్తారు జనరల్గా. ఇలా కొంచెం చిన్న పొరపాటు చేయడానికి అవకాశం ఉంది. ఇలా కాదమ్మా, ఫ్రమ్లో FRA కాకుండా మనం వాడాల్సిన అక్షరము ఓ రాయాలమ్మా. FROM ఫ్రమ్. ఎప్పుడైనా పొరపాటు కావద్దండి. ఫ్రమ్ అంటే FRAM కాదమ్మా, జనరల్గా చేసే తప్పమ్మా ఇది. FROM ఫ్రమ్. ఫ్రమ్ అంటే దీని అర్థము నుండి. ఎక్కడి నుండి? నుండి. ఉదాహరణకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఐ యామ్ కమింగ్ ఫ్రమ్ ద స్కూల్. దీని అర్థం చెప్పండి అక్కలు. నేను స్కూల్ నుండి వస్తున్నాను. నేను బడి నుంచి, స్కూల్ నుంచి వస్తున్నాను. నుండి, నుంచి, నుండి రెండు అంటారమ్మా. మన తెలుగులో నుండి అన్న నుంచి అన్న రెండు ఒకటేనన్నా. ఇట్లాంటిది ఒక ఎగ్జాంపుల్ చెప్పు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి. ఐ యామ్ కమింగ్ ఫ్రమ్ ద మార్కెట్. ఎక్కడి నుంచి వస్తున్నావు రాధా అని అడిగినారు. మార్కెట్ నుండి వస్తున్నాను. మార్కెట్ నుండి వస్తున్నాను. ఇక్కడ ఫ్రమ్ అంటే FROM FRAM? FROM. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎనీ డౌట్? నో డౌట్ సార్. సూపర్, doubt, sir. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒక్కొక్క పదాన్ని ఇంట్లో కూర్చొని మీరు కూడా బాగా హ్యాపీగా ప్రాక్టీస్ చేయండి. అది నెక్స్ట్. ఇది చూడండి అమ్మా. ఐ. ఐ చాలా చాలా చిన్న పదం ఇది. ఐ అంటే ఏమ్మా? జనరల్గా ఐకు అయ్యే రాస్తాం. ఐకు వేరేది లేదు. ఇంకా ఐకు అయ్యే రాస్తాం. తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా ఎవరైనా ఐకు అయ్యే రాయాల్సిందే. సో ఇక్కడ చూడండి, ఐ అంటే దీని అర్థము నేను అని అర్థం. ఇది అందరికీ తెలిసిన పదం, ఎందుకంటే ప్రతి ఒక్కరు నేను నేను అనుకుంటూనే ఉంటాం కాబట్టి. ఐ ఆమ్ ఏ డాక్టర్, నేను ఒక డాక్టర్ని. ఐ ఆమ్ ఏ స్టూడెంట్, నేను ఒక స్టూడెంట్ని. ఐ ఆమ్ ఏ హౌస్ వైఫ్, నేను ఒక గృహిణిని. ఏమన్నా ఇట్లాగా ఐ వాడతారు. గ్రామర్లో పోయినప్పుడు ఇట్లా సెంటెన్స్ వారిగా మాట్లాడతాం. బట్ ఐ అంటే స్పెల్లింగ్ అయితే అందరికీ తెలిసిందే, దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐ అంటే నేను. ఎవరికైనా డౌట్ ఉందా అమ్మా? ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అమ్మా, నిన్న ఏను ఎలాగైతే స్మాలెస్ట్ వర్డ్ అనుకున్నామో ఐ కూడా ఒక స్మాలెస్ట్ వర్డ్ అమ్మా. కానీ ఇది సెకండ్ ప్లేస్కి వస్తుంది నాన్న. అర్థమైందా? అర్థం కాలేదా? అందరికి అర్థమైందమ్మా? ఏ అనేది ఫస్ట్ వర్డ్ అమ్మా, ఐ అనేది సెకండ్ వర్డ్, సెకండ్ స్మాలెస్ట్ వర్డ్. అది కూడా ఫస్ట్ స్మాలెస్ట్ వర్డ్ ఏ వస్తుందమ్మా.
సెకండ్ స్మాలెస్ట్ వర్డ్ ఐ వస్తుందమ్మా. అర్థమైందమ్మా? క్లియరా? ఇది పదము వస్తుంది, అక్షరానికి వస్తుంది నాన్న. ఇది పదము వస్తుంది, అక్షరానికి కూడా వస్తుంది నాన్న. ఎవరికైనా డౌట్ ఉంటే అడిగేసేయండి ఇక మనస్ఫూర్తిగా. ఓకే, ముందుకు పోదుమా? ఓకే సార్. వెరీ గుడ్. నెక్స్ట్ దే. దే ఇక్కడ స్పెల్లింగ్ చాలా మంది పొరపాటు అవుతూనే ఉంటారు. దే అంటే చూడండి, మామూలుగా ఎలా రాస్తారు? దే అంటే టీహెచ్ఈ రాసేవాళ్ళు టీహెచ్ఈ రాస్తారు, డిఈ రాసేవాళ్ళు డిఈ రాస్తారు, టీహెచ్ఈ రాస్తారు కొంతమంది. ఇలా ఇన్ని పొరపాట్లు కావడానికి అవకాశం ఉంది. జాగ్రత్త. ది రాంగు, డిఈ రాంగు, టీహెచ్ఈ కూడా రాంగ్ నాన్న. దే అంటే దీనికి ప్రత్యేక స్పెల్లింగ్ అంతే. ఇది ఎవరు ఎందుకు అనేది క్వశ్చన్ మార్క్ లేదు. ఇక టీహెచ్ఈవై అనే రాయాలి. టీహెచ్ఈవై దే స్పెల్లింగ్ ఏమ్మా? దే. దే అంటే అర్థం ఏమ్మా? దే అంటే అర్థం ఏమి? ఇక్కడ చూడండి ఎన్ని అర్థాలు వస్తాయి చూడండి. వారు, వీరు, వాళ్ళు, వీళ్ళు, ఇలా 4 రకాలుగా అర్థాన్ని ఇస్తుంది. ఇంకా ఉన్నాయి అర్థాలు ఉన్నాయి. ఎవరైనా చెప్పగలుగుతారా మరి? ఇంకా ఉన్నాయి అర్థాలు ఉన్నాయి. ఎవరైనా చెప్తారా? దమ్ముంటే చెప్పేసాను మరి. ఇంకా టైం దొరికింది ఇప్పుడు మీకు. దే అంటే ఇంకా అర్థాలు ఉన్నాయి. కెపాసిటీ పెంచుకోండి. అమ్మా యొక్క అవసరం లేదమ్మా, యొక్క కాదు ఇక్కడ. వారు, వీళ్ళు, వీళ్ళు కాకుండా ఇంకా వేరే ఊళ్ళు ఉన్నాయి. వేరే వేరే ఎవరు? ఎవరు కాదు నాన్న, ప్రేమ రాంగమ్మ. సరే నేనే చెప్తాను, టైం లేదు కదా, టైం లేదు కదా, నేనే చెప్తా. అవి, ఇవి. క్లియరా? అందుకే ఛాన్స్ ఇచ్చా. ఛాన్స్ ఇచ్చినప్పుడు వాడుకోవాలి మీరు. ఓకే, దే అన్నప్పుడు అవి ఇవి కూడా వస్తాయి నాన్న. సో అవి ఇవి, వారు, వీరు అంటే అర్థం ఏంటి? మనుషులకును, వస్తువులకును, జంతువులకును వాడేటువంటి అద్భుతమైన పదమే దే. టిహెచ్ఈవై, 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 టిహెచ్ఈవై. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. జనరల్ వర్డ్స్. చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఓకేనా? ఓకేనా? వెరీ గుడ్, వెరీ గుడ్. షల్ ఐ రిమూవ్ ఇట్? ఎస్. ఓకే, నెక్స్ట్ నాన్న ఇదేమైతుంది చూడండి అమ్మా. మోర్. మోర్. మోర్ స్పెల్లింగ్ మోర్. జనరల్గా రాసేవాళ్ళు ఎంఓ మో ర్ అంటే ఆర్ రాస్తారు. దీన్ని మోర్ అంటారు జనరల్గా. మోరు, మారు, ఎంఓఆర్ రాస్తే మోరు, మారు ఇలా రాస్తూ ఉంటారు జనరల్గా. కరెక్టే, కానీ కొంచెం తక్కువ. ఇక్కడ తప్పైంది. ఎక్కడ తప్పైంది సార్ అంటే, మోర్ అంటే ఎంఓఆర్ రాసి ఒక ఈ కూడా కలపాలమ్మా, అంతే. ఒరిజినల్ స్పెల్లింగ్ ఏమ్మా అంటే ఎంఓఆర్ఈ. గుర్తుపెట్టుకోండి అమ్మా, గుర్తుపెట్టుకోండి. స్పెల్లింగ్ ఏమ్మా? ఎంఓఆర్ఈ నాన్న, ఎంఓఆర్ఈ. మోర్. మోర్ అంటే అర్థం ఏంటమ్మా అంటే ఎక్కువ, ఎక్కువ, చాలా. ఇంకొక అర్థం ఏమ్మా? చాలా ఎక్కువ. ఐ హ్యావ్ మోర్ మనీ. నా దగ్గర ఎంత ఉందమ్మా డబ్బు? చాలా ఎక్కువ డబ్బు ఉంది నాతో. హీఈస్ టాకింగ్ మోర్ అంటే అర్థం ఏమ్మా? వాడు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. అప్పుడప్పుడు అంటుంటాం కదమ్మా, ఎక్కువ మాట్లాడుతున్నావు రే, యు ఆర్ టాకింగ్ మోర్ అంటాం. అట్లా మోర్ అంటే ఏమ్మా అంటే ఎక్కువ. స్పెల్లింగ్ ఏమ్మా ఒకసారి అందరూ చెప్పేసేయండి ముద్దుగా. వెరీ గుడ్. అట్లా చెప్పాలా? ఎవరైనా అడిగితే మోర్ స్పెల్లింగ్ ఏమ్మా అంటే ఎంఓఆర్ఈ. మోర్. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. చిన్నప్పటి నుంచి ఇలాగే చదివింటే మీరు ఈ పాటికి డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యేవాళ్ళు. ఈ రామ్ సార్తో పడి వచ్చినారు. రైట్. నెక్స్ట్ విల్. విల్ అన్న, విల్, 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 విల్. ఇక్కడ చూడండి, ఇప్పుడు దీని స్పెల్లింగ్ ఎలా ఉంటుందంటే మామూలుగా విఐ రాసి, వి అంటే విఐ రాసి, ఎల్ అంటే ఎల్ ఇలా రాస్తారు. విల్. ఇది కొంచెం తప్పే.
గుర్తుపెట్టుకోండి, ఇది తప్పు. ఎట్లా సార్ మరి? విల్ స్పెల్లింగ్ ఏంటి అంటే WILL విల్. గుర్తుపెట్టుకోండి, WILL విల్. విల్ అంటే ఏం సార్ అంటే ఇది ఒక భవిష్యత్తు సూచనా పదము. భవిష్యత్తు సూచనా పదము అమ్మా, భవిష్యత్తు సూచన పదము. ఒక ఎగ్జాంపుల్ చెప్తానమ్మా, లోపల మాటలు వినిపిస్తున్నాయమ్మా, కొంచెం మ్యూట్ పెట్టండి అమ్మా అందరూ. సో ఇక్కడ గమనించండి, విల్ అంటే భవిష్యత్తు సూచన పదము. ఎట్లా సార్ ఎగ్జాంపుల్ చెప్పండి మాకు. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఐ విల్ కమ్ టుమారో. ఐ విల్ కమ్ టుమారో. అమ్మా దీని అర్థం చెప్పండి అమ్మా. నేను రేపు వస్తాను. ఈ రోజు కాదు కదమ్మా, రేపు అంటే భవిష్యత్తే కదమ్మా. అలాంటప్పుడు విల్ అనే పదం చెప్తుంది భవిష్యత్తు రా అని. ఐ విల్ కమ్ టుమారో. ఐ విల్ గివ్ మనీ టుమారో. ఐ విల్ గివ్ మనీ టుమారో. దీని అర్థం ఏమ్మా? నేను రేపు డబ్బులు ఇస్తాను. నేను డబ్బును రేపు ఇస్తాను, ఈ రోజు కాదు. ఈ రోజు కాదు, రేపు ఇస్తాను, ఈ రోజు కాదు. ఓకేనమ్మా? ఒక్క నిమిషం, ఎవరిదో సౌండ్ వస్తా ఉంది. ఓకే, నేను డబ్బును రేపు ఇస్తాను. ఐ విల్ గివ్ మనీ టుమారో. నేను రేపు మార్కెట్కి వెళ్తాను అని చెప్పాల్సి వచ్చిందమ్మా, అప్పుడేం చెప్తారమ్మా? నేను రేపు మార్కెట్ మార్కెట్కి వెళ్తాను. అప్పుడు ఎలా చెప్తారమ్మా? నేను రేపు మార్కెట్ వెళ్తాను. ఒకరు చెప్పండి అమ్మా. నేను రేపు మార్కెట్కి వెళ్తాను. ఇప్పుడు 2 ఎగ్జాంపుల్ చెప్పాను. నేను నీకు రేపు డబ్బులు ఇస్తానంటే ఐ విల్ గివ్ మనీ టుమారో అన్నాం. ఐ విల్ టుమారో మార్కెట్ సార్. అట్లా అనకూడదు నాన్న, సార్ తప్పులేదు. వెళ్ళవలసి వచ్చింది. విల్ టుమారో నేను రేపు మార్కెట్కి వెళ్తాను. అప్పుడు ఐ విల్ వాడుకొని WILL. విల్ స్పెల్లింగ్ ఏమ్మా? WILL. ఐ విల్ గో టు ది మార్కెట్ టుమారో. చెప్పండి ఇప్పుడు. ఐ విల్ గో టు ది ఐ మార్కెట్ విల్ గో టు ది మార్కెట్ టుమారో. దీన్ని గ్రామర్ అంటారమ్మా. ఇలా నేర్పించేదాన్ని గ్రామర్ అంటారు. ఇది గ్రామర్ లో చాలా చాలా కీలక పాత్రను వహిస్తుంది విల్ అనే పదము. ఇక ఎప్పుడైనా కానీ గ్రామర్ మాట్లాడుతున్నారంటే కంపల్సరీ విల్లే వాడుతుంటారు. ఇక ఎందుకు వాడతారనేది దాని మీనింగ్ అది. ఓకేనా? ఇప్పుడు స్పెల్లింగ్ చెప్పేసేయండమ్మా. విల్లు స్పెల్లింగ్ ఏమ్మా? VILL అన్న. WILL. ఓకే, రైట్ రైట్ రైట్. ఓకే ఓకే రైట్. నెక్స్ట్ ఇంకొక పదం తీసుకుందాము. ఇఫ్. ఇఫ్ ఇఫ్ ఇక్కడ చూడండి, ఇది కూడా జనరల్ గా తీసుకుంటే ఈ అంటే ఐ, ఉఫ్ అంటే ఎఫ్. సో ఇక్కడ పెద్ద తప్పేం లేదు. ఇంకా కొంతమంది ఏంటంటే ఈఎఫ్ రాస్తుంటారు. ఇఫ్ అంటే ఈఎఫ్ రాస్తుంటారు, అది తప్పు. మామూలుగా దీని స్పెల్లింగ్ IF అమ్మా. ఈకు ఐ రాస్తే అది కరెక్ట్ అవుతుంది నాన్న, అర్థమైందా? అయితే ఇఫ్ అంటే దీని అర్థము అయితే అనేటువంటి మీనింగ్ ఇస్తుందమ్మా. అయితే దీని అర్థము ఇంగ్లీష్లో ఎలా వస్తుందంటే చూడండి, ఇఫ్ ఐ గో టు హైదరాబాద్ అంటే అర్థమేమ్మా? నేను హైదరాబాద్ వెళితే, హైదరాబాద్ వెళ్తే, అయితే వెళ్తే, అది అయితే జరిగితే అట్ట. ఇఫ్ ఐ గో టు హైదరాబాద్ ఐ విల్ సీ చార్మినార్. ఐ విల్ సీ చార్మినార్ అంటే అర్థమేమ్మా? నేను హైదరాబాద్ వెళ్తే, అప్పుడు ఇఫ్ అనే పదం వాడతామ్మా. ఇఫ్ స్పెల్లింగ్ ఏమ్మా? ఇఫ్ స్పెల్లింగ్ ఏమ్మా? IF. ఇఫ్ గుర్తుపెట్టుకోండి అమ్మా. ఈఎఫ్ కాదు నాన్న, ఈఎఫ్ కాదు, IF. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, తుడిచేయమంటారమ్మా? డౌట్ ఉంటే ఆగండి, ఆగమని చెప్పండి, నో ప్రాబ్లం. రైట్. నెక్స్ట్ సమ్.
సమ్. ఇక్కడ గమనించండి, సమ్ అన్నప్పుడు చాలా మంది తప్పు ఏం చేస్తారంటే ఎస్ఏ రాస్తారు. సాగ సార్ ఎస్ఏ, అంటే ఎం. ఇది తప్పు నాన్న, అస్సలు తప్పు ఇది. ఎస్ఏఎం సమ్ కాదమ్మా. ఇక్కడ రెండు రకాల సమ్ములు ఉన్నాయమ్మా, మీకు చెప్తున్నా. కొంచెం బుక్ లో అయితే నేను వేరే రకంగా రాశాను. రెండు రకాలు ఉన్నాయమ్మా, అవి ఏంటో చెప్తాను వినండి. ఒక సమ్ వచ్చేసి ఇంగ్లీష్ పదంలో SOME, ఇది బుక్ లో రాసింది. దీని అర్థము సమ్ అంటే కొంత, కొన్ని అని అర్థం ఇస్తుంది. కొంత, కొన్ని అని అర్థం ఇస్తుంది. ఇంకో సమ్ ఉంది, ఇంకో సమ్ చెప్పగలుగుతారమ్మా ఎవరన్నా? ఇంకో స్పెల్లింగ్? SUM గుడ్ నాన్న, గుడ్, వెరీ గుడ్, హైలైట్. బాగా చెప్పావమ్మా. SUM సమ్ అమ్మా. SUM సమ్ అంటే SUM సమ్ అంటే నాన్న లెక్కలు, కూడిక అంటారు కదమ్మా, అవునండి. లెక్కల్లో వస్తుంది నాన్న ఇది. SUM సమ్ అంటే కూడిక, కూడిక. అర్థమైందమ్మా? ఎవరికైనా డౌట్ ఉందా? ఇప్పుడు అడగండి అమ్మా. ఐ వాంట్ సమ్ అని చూడండి. ఐ వాంట్ సమ్ అని అంటే అర్థమేమ్మా? నాకు కొంత డబ్బు కొంత డబ్బు కావాలి. కొంత, ఎక్కువ కాలే కానీ కొంత డబ్బు కావాలి. ఐఎమ్ డూయింగ్ సమ్ అంటే నేను ఒక లెక్క చేస్తున్నా, లెక్క కూడిక చేస్తున్నా అని అర్థం. క్లియర్ అమ్మా? ఎవరికైనా డౌట్ ఉందా? లేదు సార్. రెండు సమ్ములు ఉన్నాయమ్మా, ఒక సమ్ కాదు, రెండు సమ్ములు ఉన్నాయమ్మా. ఎవరు చెప్తారమ్మా ఈ రెండు సమ్ములు స్పెల్లింగ్ ఏంటమ్మా? ఒక సమ్ స్పెల్లింగ్ ఏమి? SOM సమ్. ఇక్కడ ఎలా కనుక్కోవాలమ్మా మనము? అంటే దీని స్పెల్లింగ్ SOME నా SUM అని ఎలా కనుక్కోవాలంటే వాక్యమును బట్టి కనుక్కోవాలి. క్లియర్ అమ్మా? అందరూ ఓకే కదమ్మా? ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి తలలో. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ కమింగ్, ఇంకొక పదానికి వెళ్తున్నాం. దేర్. ఇది చాలా చాలా తప్పు చేసే పదం. దేర్, జాగ్రత్తగా వినాలి మీరు. దేర్ చూడండి, ఈ సౌండ్ లో రెండు రకాలు వస్తుందమ్మా. ఒకటి మామూలుగా రాసే వాళ్ళు ఎలా రాస్తారంటే దేర్ అంటే DHE, అర్ర అంటే ఆర్ రాస్తారు. ఇది తప్పుమా, అస్సలు తప్పు ఇది. ఇంకోసారి ఎప్పుడు ఇలా రాయకండి అమ్మా. DHER కాదు నాన్న, ఇది తప్పు, అస్సలు తప్పు అది. మరి ఏంటి సార్ దేర్ స్పెల్లింగ్ ఏంటి సార్ అంటే ఇప్పుడు చూడండి, చాలా మంది THERE రాస్తారు. దేర్ అసలు దీనికి చూడండి, దానికి పలికే తప్పుడు చాలా డిఫరెంట్గా ఉంటుంది. THERE దీని స్పెల్లింగ్ ఇది. ఇంకొక దేర్ కూడా ఉంది, కానీ అది దేర్ కాదు, దేర్. THEIR. చాలా మంది ఈ రెండిట్లో పొరపాటు అవుతూ ఉంటారు. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త, దొంగలు ఉన్నారు. THERE వేరు, THEIR వేరు. ఇది దెయిర్, దెయిర్ మధ్యలో ఈ దెయిర్ అంటే వారి, వీరి, వాళ్ళ, వీళ్ళ అని అర్థాన్ని ఇస్తుంది. ఈ దేర్ అంటే ఇక్కడ మీరు గమనిస్తే ఈ దేర్ స్పెల్లింగ్ ఏంటి, దాని అర్థం ఏంటంటే THERE. దేర్ అంటే అక్కడ, స్థలము. ఏమ్మా ఇది? అక్కడ. దేర్ ఈజ్ ఎ బుక్, అక్కడ ఒక పుస్తకం ఉన్నది. దేర్ ఈజ్ ఎ డాగ్, అక్కడ ఒక కుక్క ఉన్నది. అర్థమైందమ్మా? దేర్ వేరు, దేర్ వేరు నాన్న. దేర్ బుక్ ఈజ్ హియర్, దేర్ బుక్ ఈజ్ హియర్, దేర్ బుక్ ఈజ్ హియర్. వారి పుస్తకము. దేర్ అంటే THEIR అంటే వారి, వీరి అని అర్థం ఇస్తుందమ్మా. ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు పెద్దలు, అక్కయ్యలు, మా అమ్మలు. అంతేమా, ఏ దానికైనా అంతేనమ్మా. పదము బట్టి, వాక్యమును బట్టి అర్థం చేసుకోవాలమ్మా. ఓకే సార్. బట్ మీనింగ్ ఈజ్ సేమ్ కదా సార్? ఎట్లయితుందమ్మా మీనింగ్? మా అమ్మ ఇది వారి, వీరి, వాళ్ళ, వీళ్ళ. THEIR అంటే, THERE అంటే అక్కడ. ఎట్లా మీనింగ్ ఒకటే అవుతుంది అక్కయ్య? ఓహో, అక్కడ వారి. అంతేగా మరి. ప్రేమ గారు ఓకేనా? క్లియరా? సూపర్ అమ్మా, మా అమ్మ టెంకాయ కొట్టాల్సింది నీకు. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొకటి పదం, వాట్. వాట్ చూడండి, వాట్. ఏమిటి? అమ్మా ముందుకు చెప్పొద్దు తల్లి.
వాట్. ఇక్కడ మామూలుగా రాసే వాళ్ళు ఎలా రాస్తారు ఫస్ట్ అది చూద్దాం. విఏ వా లేదా డబ్ల్యూఏ రాస్తారు. టు అంటే టీ, విఏటి రాస్తారు, డబ్ల్యూఏటి రాస్తారు. కానీ ఇది రాంగ్, ఇది రాంగ్. ఇది అదేంటి స్పెల్లింగ్ ఏంటి మరి? ఒరిజినల్ స్పెల్లింగ్ ఏంటి అంటే WHAT వాట్. ఇది ఒక ప్రశ్న. ఏమి, ఏమిటి, వాట్ ఈజ్ యువర్ నేమ్, నీ పేరు ఏమిటి, వాట్ ఈజ్ యువర్ ఫాదర్స్ నేమ్, మీ నాన్నగారి పేరు ఏమిటి, ఏమి, ఏమిటి. స్పెల్లింగ్ ఏమ్మా ఇప్పుడు చెప్పండి మరి వాటుకు? WHAT. చెప్పేటప్పుడు ఇక్కడ స్టైల్ గా చెప్పాలన్నా ఇప్పుడు చెప్పండి మరి. WHAT అనకూడదు, డివైడ్ చేయకూడదు. WHAT వాట్, WHAT వాట్. అదే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఏమి, ఏమిటి అర్థాలు కూడా చెప్పుకోవాలి. ఏమి ఏమిటి. అది ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. తుడిచేద్దామా? ఓకే, నెక్స్ట్ ఇంకొక పదం. ముందుగా చెప్పకండి అమ్మా, ఓకే? కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కొంచెం ఊకోండి, అందరూ వినాలి, అందరు నేర్చుకోవాలి ఇది, ఓకే? అబౌట్. చూడండి, అబౌట్. ఇక్కడ చాలా మంది చాలా రకాలుగా పొరపాటు చేస్తారు. అబౌట్ అంటే చూడండి, కొంతమంది ఏ రాస్తారు, ఇక్కడ బౌ అంటే BOW రాస్తారు, టు అంటే టీ రాస్తారు. జనరల్గా చేసే జనరల్ తప్పు అది. అబౌట్ అంటే ABOWT అని రాస్తారు. వాస్తవానికి దీని యొక్క స్పెల్లింగ్ ఏంటంటే ఒక చిన్న లాజిక్, బౌ కాడ BOU వస్తుంది నాన్న, అంతే. ఇప్పుడు అర్థమైందమ్మా? చాలా మంది రేర్ తప్పు ఎక్కడ చేస్తారంటే ఇక్కడ అవు రాస్తారు. అవు అంటే OW అని నేర్చుకుంటాం కాబట్టి అదే రాసడానికి ప్రయత్నిస్తారు. అబౌట్ అంటే గురించి అని అర్థం ఇస్తుందమ్మా, గురించి. అబౌట్ స్పెల్లింగ్ ఏమ్మా ఇప్పుడు ఎలా చెప్పాలి చూడండి, అబౌట్ స్పెల్లింగ్ ఎలా చెప్పాలి? ABOUT అలా కూడా చెప్పవచ్చు, తప్పేం లేదు. అబౌట్, ABOUT. అబౌట్ అంటే అర్థమేమా? గురించి, దాని గురించి, దీని గురించి. I am talking about రాణి. నేను ఎవరి గురించి చెప్తానమ్మా? రాణి గురించి చెప్తాను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ రాణి, నేను రాణి గురించి మాట్లాడుతున్నా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై సన్, నేను నా కొడుకు గురించి మాట్లాడుతున్నా. ఇట్లా గురించి అన్నప్పుడు సౌండ్ ఏమొస్తుంది, స్పెల్లింగ్ ఏమొస్తుంది అంటే అబౌట్, ABOUT. అబౌట్, అబౌట్ అంటే గురించి, గురించి, గురించి. స్పెల్లింగ్ లో తేడా ఎక్కడ పడుతుందంటే OW రాస్తారు నాన్న, అది రాయకండి, ఓకేనా? రైటా? సరే, తుడిచేస్తున్నానమ్మా. ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు తల్లులు. కొంచెం మౌనంగా ఉండండి. రైట్, నెక్స్ట్ విచ్. విచ్, విచ్. ఇప్పుడు మామూలుగా జనరల్గా చేసే తప్పేంటి? VI రాస్తారు జనరల్గా, అంటే CH రాస్తారు. విచ్ అంటే VICH కాదు నాన్న, ఇది ఒక వింత పదం. ఇది WHICH, విచ్. స్పెల్లింగ్ ఇది చూడండి, విచిత్రంగా ఉంది. WHI, VI కాదు అసలు, దీనికి సంబంధం లేదు, పొందన కూడా లేదు. WHICH, ఇది ఇట్లాగే నేర్చుకోవాలి అంతే, కొట్లాడేది ఏం లేదమ్మా, అర్థమైందా? WHICH. మామూలుగా హెచ్ సైలెంట్ నాన్న, ఇక్కడ ఏమైతుందమ్మా? సైలెంట్, హెచ్ సైలెంట్ నాన్న, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? WICH కాదు, హెచ్ సైలెంట్ ఉంటుంది కాబట్టి రాసేటప్పుడేమో హెచ్ రాస్తాము, WHICH. ఇది విద్యార్థులు గమనించాలి. విచ్ అంటే ఏది, విచ్ అంటే ఏమ్మా? ఏది, ఏమి కాదమ్మా, ఏమి కాదు, ఏది. ఉదాహరణకు విచ్ ఈజ్ యువర్ నేటివ్ ప్లేస్, దీని అర్థం చెప్పండి అమ్మా. సొంత ఊరు ఏది, సొంత ఊరు అది ఏది అంటాం కానీ ఏమి అనం, అర్థమైందా? ఏది అని. అది విచ్ ఈజ్ యువర్
లోకల్ లాంగ్వేజ్ అంటే అర్థమేమ్మా? మీ యొక్క లోకల్ మీరు Local లోకల్ గా language. మాట్లాడేటువంటి భాష ఏది? భాష ఇక్కడ ఉన్నది. అది క్లియర్ అమ్మా. విచ్ అంటే ఏది అని అర్థం ఇస్తుంది నాన్న. విఐసిహెచ్ రాయకూడదు నాన్న, గుర్తు పెట్టుకోండి. ఓకేనా? రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొకటి చెప్తున్నా. వెన్ స్పెల్లింగ్ వెన్ ఎలా రాస్తారు జనరల్ గా? వెన్ అంటే విఈఎన్ రాస్తారు చాలా మంది. తప్పు నాన్న, అలా రాయకూడదు. విఈఎన్ కాదు, డబ్ల్యూహెచ్ఈఎన్ వెన్. ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా అందరూ. వెన్ అంటే క్వశ్చన్ మార్క్. ఎప్పుడు వెన్ డు యు కమ్, దీని అర్థం చెప్పండి అమ్మా. వెన్ డు యు కమ్, ఎప్పుడు వస్తావు? మీరు ఎప్పుడు వస్తారు. వెన్ డు యు గో, మీరు ఎప్పుడు వెళ్తారు? మీరు ఎప్పుడు వెళ్తారు. వెన్ అంటే ఎప్పుడు. ఎప్పుడు వెళ్తారు. వెన్ స్పెల్లింగ్ ఏమ్మా? వెన్ స్పెల్లింగ్ ఏమి? డబ్ల్యూహెచ్ఈఎన్ వెన్. డబ్ల్యూహెచ్ఈఎన్ వెన్. When. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. డౌట్ ఉంటే అడగండి. లేదు సార్. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొకటి వన్. When. అమ్మా నేను నెక్స్ట్ అన్నప్పుడు ఇంకా అందరూ కూల్గా ఉండండి అమ్మా, కొంచెం నాకు గడిబిడి అవుతుందమ్మా. ఓకే, వన్ స్పెల్లింగ్ ఎలా రాయాలంటే జనరల్ గా తప్పులు చేస్తాం. ఎలా చేస్తాం? విఏఎన్ అంటారు. ఇది వ్యాన్ అవుతుందమ్మా. వ్యాన్ అంటే మనం వ్యాన్ చూసింటాం కదమ్మా, వ్యాను. అది ఇది వ్యాన్ అమ్మా, ఇది వ్యాన్. ఓకే, వ్యాన్ వేరు, వన్ వేరు. వా అంటే ఇక్కడ మీరు గమనించాలిమ్మా, ఇక్కడ 2 వన్లు ఉన్నాయమ్మా. అందరికీ చెప్తున్నా, బాగా జాగ్రత్తగా వినాలి. ఇది 2 వన్లు ఉన్నాయమ్మా, జాగ్రత్తగా వినండి. ఒకటి ONE1, మరి ఇంకొక 1 అన్నారు కదా సార్, WON1. 2 రకాల స్పెల్లింగ్లు ఉన్నాయి, కన్ఫ్యూజ్ కావద్దు. ONE1 అంటే ఒకటి. WON1 అంటే గెలుపు, గెలిచాను. ఎవరికైనా డౌట్ ఉందమ్మా? 1. ఐ వాంట్ 1 రూపీ. చూడమ్మా, ఐ వాంట్ 1 రూపీ అంటే అర్థం ఏమిటి? గెలిచాను అని వస్తుందా ఇక్కడ? నాకు 1 రూపాయి ఇవ్వండి. 1 ఒక్క రూపాయి రూపాయి. కావాలి ఇక్కడ నాకు. WON రాయాలనా మరి ONE రాయాలనా? అమ్మా ఐ వాంట్ 1 రూపీలో WON1 రాయాలనా? అది సో ONE1 రూపీ రాయాలి. We won the match. We won the match. ఇప్పుడు చెప్పండి మరి. మేము WON. ఇలా మీరు అర్థం చేసుకోవాలి. 2 రకాల వన్లు ఉన్నాయి, ఒక రకం కాదు. చెప్పండి, ఒక స్పెల్లింగ్ ఏంటి? ఒక రూపాయి అని వచ్చినప్పుడు ONE వస్తుంది. గెలిచాను అన్నప్పుడు WON అని వస్తుంది. ఓకే సార్. వెరీ గుడ్ అమ్మా, టెంకాయ కొట్టాల్సింది మీకు. ఇంకా సూపర్ గా అర్థం చేసుకుంటుండ్రు. నెక్స్ట్ ఇంకొకటి. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాము, అది ఇప్పుడు మళ్ళీ వచ్చింది. దెయిర్. చూడండి, దెయిర్. ఇందాక స్పెల్లింగ్ ఏం చెప్పుకున్నాం, ఇప్పుడు మీరు డైరెక్ట్ గా చెప్పొచ్చు. THEIR. వెరీ గుడ్. THEREనా? అది వేరే అండి, ఇది అక్కడ తప్పు. అండి. ఇది దేర్. ఇప్పుడు నేర్చుకున్నాం కాబట్టి దేర్. చూడండి ఇక్కడ స్పెల్లింగ్ వచ్చేసేసరికి మీకు ధైర్యం వచ్చేసింది. ఓకే, DHEIR దేర్ అనాలి. దేర్ అంటే అర్థమేమ్మా? వారి, వీరి, వాళ్ళ, వీళ్ళ అనేటువంటి మీనింగ్ ఇస్తుందమ్మా. ఇట్ ఈస్ దేర్ హౌస్. దీని అర్థం చెప్పండి అమ్మా. అక్కడ వారి ఇల్లు ఉన్నది. ఇది వారి. అక్కడ ఉంది అమ్మా మీనింగ్ చేంజ్ చేయకూడదు తల్లి. ఇట్ ఈస్ దేర్ హౌస్ అంటే ఇది వారి ఇల్లు. ఎవరిది ఇల్లు ఇది? వారి ఇల్లు. అది అట్లా. అక్కడ ఇల్లు ఉన్నది అన్నావు నాన్న బంగారు, అట్లా అనకూడదు. అర్థమైందా? ఇట్ ఈస్ దేర్ హౌస్ అంటే ఇది వారి ఇల్లు. ఓకే, అది. ఇట్ ఈస్ దేర్ స్కూల్. ఇప్పుడు చెప్పండి అమ్మా. ఇది వారి బడి. ఎవరిది బడి? ఇది మా పిల్లల బడి. దేర్ అంటే వారి, వీరి. ఎవరికైనా డౌట్ ఉంటే అడగొచ్చు నాన్న. క్లియర్ గా ఉందా? డౌటా? ఏందమ్మా? ఏమొద్దు.
అయ్యో, దేర్ అంటే అమ్మా ఎవరికైనా డౌట్ ఉంటే అడగొచ్చమ్మా. లేదండి. లేదమ్మా. ఓకే, ఫైన్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకోటి, ఆల్. ఆల్ చూడండి, ఆల్. ఇప్పుడు చూడండి, మామూలుగా దీని స్పెల్లింగ్ ఎలా ఉంటుందంటే ఏఎల్, ఆల్. మామూలుగా జనరల్గా రాస్తే ఏఎల్ ఆల్ అంటారు, కానీ దీని స్పెల్లింగ్ ఏఎల్ కాదు, ఇంకొక ఎల్ కూడా యాడ్ అవుతుంది. ఏఎల్ఎల్ ఆల్. అర్థమైందమ్మా? ఏఎల్ ఒకటే కాదు అమ్మా, ఇంకొక యాడ్ అవుతుంది. ఏఎల్ఎల్ ఆల్. ఆల్ అంటే అన్నీ. ఆల్. ఆల్ అంటే అన్నీ. అన్నీ. ఎగ్జాంపుల్, వి ఆల్ ఆర్ గోయింగ్ అంటే అర్థమేమ్మా? అందరము. అందరము. అన్నీ అంటే వస్తువులకు వస్తుంది, అందరము అంటే జనాలకు వస్తుంది, ఆల్ అంటే అన్ని, అందరము, అందరూ, అందరూ అని ఇలా అర్థాలు ఇస్తుందమ్మా. ఎవరికైనా డౌట్ ఉందమ్మా? ఆల్ అంటే ఏమ్మా? అన్నీ, అందరూ. అన్నీ, అందరూ. ఆల్. ఆల్ అంటే అన్నీ, అందరూ, అందరము. వి ఆల్ ఆర్ గోయింగ్ టు స్కూల్. మేమందరం ఎక్కడికి వెళ్తున్నాము? ఐ వాంట్ ఆల్. దీని అర్థం చెప్పండి. ఐ వాంట్ ఆల్. అన్ని నాకు కావాలి. నాకు అన్నీ కావాలి. నాకు అన్నీ కావాలి. క్లియర్ అమ్మా? ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉందా అడగండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి, ఆల్సో. చూడండి, ఆల్సో. జనరల్ గా మన వాళ్ళు రాసేటప్పుడు ఎలా రాస్తామంటే ఆ అంటే ఏ, ఆ అంటే ఏ, సో ఎల్ ఎస్ ఓ. సో మీరు ఆల్సో రాసేటప్పుడు కూడా ఏం పెద్ద ప్రాబ్లం ఏం లేదు, కరెక్ట్ గానే రాస్తారు. తెలుగు విధానంలో పోయినా కూడా ఆల్సో అంటే ఇలాగే రాస్తారు, పెద్ద తప్పేం లేదు. సో దీని మీనింగ్ ఏమొస్తుందమ్మా? ఎవరైనా చెప్పగలుగుతారా? ఆల్సో అంటే కూడా. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ ఆల్సో గోయింగ్ టు తిరుపతి. ఎప్పుడైనా తల్లిదండ్రులు పోతున్నారు, నేను కూడా పోతున్నాను. ఐ ఆమ్ ఆల్సో గోయింగ్ టు తిరుపతి. నేను కూడా తిరుపతి వెళ్తున్నాను. ఐ ఆమ్ ఆల్సో గ్రేట్. నేను కూడా గొప్పదాన్ని. ఐ ఆమ్ ఆల్సో గ్రేట్. మన ఈగో చెప్తుంటది, మన మనసు చెప్తుంటది ఏమని? ఐఎమ్ ఆల్సో గ్రేట్. నేను కూడా గొప్పదాన్ని. అట్లా. ఆల్సో అంటే స్పెల్లింగ్ ఏమ్మా? ఎల్ఎస్ఓ. ఆల్సో. ఆల్సో అంటే అర్థం ఏమ్మా? కూడా. 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 వారితో వీరితో కూడా. ఎవరికైనా డౌట్ ఉందమ్మా? లేదు. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొక పదానికి వెళ్తున్నాను. హౌ. చూడండి, హౌ. హౌ ఇది ఒక ప్రశ్నాపదం. హౌ మామూలుగా అందరూ రాస్తారమ్మా, HOWA రాస్తారు, తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా. ఎందుకంటే హౌ మళ్ళీ హా ఉంది కదా అని HAW రాయకూడదు, అంతే. HAW రాయకూడదు. హౌ అంటే HOW. హౌ. హౌ అంటే అర్థము ఎలా. ఎలా. హౌ డూ యూ కమ్ లేదా హౌ డిడ్ యూ కమ్ అంటే దీని అర్థం ఏమ్మా? ఎవరు చెప్తారు? హౌ డిడ్ యూ కమ్. నువ్వు ఎలా వచ్చావు? మీరు ఎలా వచ్చారు అంటే కార్లో వచ్చారా, బస్సులో వచ్చారా, నడుచుకుంటూ వచ్చారా, ఎగురుకుంటూ వచ్చారా, దొర్లుకుంటూ వచ్చారా, ఇన్ని రకాల మీనింగ్లమ్మా. హౌ డిడ్ యూ కమ్. హౌ డిడ్ యూ కమ్ అంటే హౌ అంటే ఎలా వచ్చారు. హౌ డిడ్ యూ ప్రిపేర్ నాన్ వెజ్. హౌ డిడ్ యూ ప్రిపేర్ నాన్ వెజ్. నువ్వు నాన్ వెజ్ ఎలా తయారు చేసావు. అర్థమైందమ్మా? హౌ అంటే ఎలా. ఇది ప్రశ్నాపదం. ప్రశ్నాపదము. HOW స్పెల్లింగ్ చెప్పండి ఇప్పుడు అందరు కలిసి చెప్పండి. HOW. హౌ. హౌ అంటే వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక ఈ రోజు చివరి పదం అన్నమాట, ఇక లాస్ట్ అండ్ ఫైనల్. క్లారిటీగా చెప్తున్నా వినండి. మెనీ. మెనీ. మెనీ మామూలుగా జనరల్ గా తెలుగు మీడియం విద్యార్థి రాసే విధానం ఏంటంటే MENE. చూడండి, మరి ఇది కరెక్టేనమ్మా?
రాంగ్ సార్ మే అంటే ఎంఈ, నీ అంటే ఎన్ఈ రాస్తారు. మరి తప్ప కరెక్టా చూసుకోండి. రాంగ్ సార్ రాంగ్ తప్పమ్మా, ఈ స్పెల్లింగే వేరమ్మా. ఎం ఎం MANY సార్. ఇక్కడ చూడండి, గమనించండి, ఏ వస్తది. చాలా మంది ఈ రాస్తారు. మే అంటే సార్, మే అంటే ఎంఈ కదా సార్ అని ఎంఈ రాసకపోతారమ్మా. అది చాలా తప్పు నాన్న, గుర్తుపెట్టుకోండి. ఎంఏ వస్తుందమ్మా. ఈ విషయంలో చాలా మంది పొరపాటు చేస్తారు నాన్న. మే అంటే ఎంఈ కదా సార్ అనుకుంటారు. తప్పు నాన్న, MANY మెనీ, గుర్తుపెట్టుకోండి అమ్మా. MANY మెనీ. మెనీ అంటే చాలా, చాలా. ఎన్నో, బోలెడు, ఇన్ని మీనింగ్ ఇస్తుంది. ఐ వాంట్ మెనీ చాక్లెట్స్, నాకు చాలా చాక్లెట్లు కావాలి. ఐ వాంట్ మెనీ బిస్కెట్స్, నాకు చాలా బిస్కెట్లు కావాలి. దేర్ ఆర్ మెనీ పీపుల్, చెప్పండమ్మా దీని మీనింగ్ చెప్పండి. దేర్ ఆర్ మెనీ పీపుల్ ఆన్ ది రోడ్. ఎక్కువ ఎక్కువ మంది, ఎన్నో మంది, చాలా ఎంతో మంది, ఎంతో, ఎన్నో. చూడండి ఎన్ని మీనింగ్ వస్తాయి చూడండి. ఎంతో, చాలా, ఎన్నో, బోలెడు, ఎంతో, చాలా, ఎన్నో, బోలెడు, ఇలాంటి అద్భుతమైనటువంటి పదం అమ్మా మెనీ అనేది. స్పెల్లింగ్ చెప్పండి అమ్మా ఇప్పుడు. మెనీ, MANY మెనీ. మెనీ అంటే చాలా, బోలెడు, ఎక్కువ, ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. స్పెల్లింగ్ MANY. ఓకేనమ్మా, సరే. సో మై డియర్ స్టూడెంట్స్, ఇంతవరకు చూశారు కదా. మనము బుక్ నంబర్ 7 పేజ్ నంబర్ 4 లో ఉన్నాము. ఇది ఈ వీడియోలు చూస్తున్న వారికి అందరికీ ఒక ముఖ్య విజ్ఞప్తి. ఇది ఆడవారి కోసం సపరేట్ గా పెట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి క్లాసెస్ అమ్మా. ఈ కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు కింద సెల్ నంబర్ కనిపిస్తుంది మాది, 9390495239. ఈ నంబర్లో జాయిన్ అవ్వవచ్చు. అలాగే మీకు సార్ మాకు బుక్లైనా మీరు కావాలి, మాకు టైం దొరకదు, క్లాస్కి రాలేమనే వాళ్ళు పుస్తకాలైనా తీసుకోవచ్చు. 15 పుస్తకాల ప్యాక్ వస్తుంది, 1500 రూపీస్ అవుతుంది బుక్ల వరకు. లేదు కంప్లీట్ కోర్స్ కావాలంటే మీరు ఈ నంబర్కు కాల్ చేయండి, 9390495239. ఇది మహిళలకు ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా భావిస్తూ ఈ రోజు క్లాస్ సెలవు తీసుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.